ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ మినీ బ్లాగ్ ఏంటంటే ధన త్రయోదశి రోజు మనం యమదీపం వెలిగించాలి. సో అదేంటంటే ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి రోజు యమదీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యముడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. సో ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందంటే 18 అక్టోబర్ శనివారం రోజు మనకు ధన త్రయోదశి మధ్యాహ్నం 1 గంట తర్వాత వస్తుంది. సో మనం ఏంటంటే ఈవినింగ్ చీకటి పక్షంలోనే యమదీపం అనేది వెలిగించాలి. మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో ఈ దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. సో ఈ యమదీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ఈవినింగ్ 5:30 తర్వాత గోధుమ పిండితో వెలిగించాలి. గోధుమ పిండితోటి మనం పిండి ప్రమిదం చేసి అందులో 4 ఒత్తులు వేసి ఆ 4 ఒత్తులు కూడా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిశలు చూసే విధంగా 4 ఒత్తులు వేయాలి. అంటే ఇంకా ముందట ఒక చిన్న ప్లేట్ పెట్టేసి నైవేద్యం బెల్లం పెట్టాలి. యమధర్మరాజుకి బెల్లం నైవేద్యం చూపించుకుంటూ ఈ దీపం వెలిగించాలి. ఇంకా మీకు మంత్రం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను.